లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనా సమితి కన్వీనర్. శ్రీ పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నేత. శ్రీ లక్ష్మీపతిరాజు గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేత. శ్రీ కేకే మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సిరిసిల్ల నుంచి గతంలో పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ అరుణ్ కుమార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక మళ్ళీ సోషల్ మీడియాపై దాడి పెరిగింది. అలాగే ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ అవినీతి ఆరోపణలు చేస్తే కేసులు పెట్టమని కేసీఆర్ అంటే, ఏ శాఖలో అవినీతి లేదు, కేసులు మా మీద పెట్టండి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. అలాగే ఎట్లా కేసులు పెడతారంటూ తెలుగుదేశం నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి తదితరులు తీవ్ర స్థాయిలో ఆ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఆఫీస్పైకే పోలీసులను పంపించి మరీ దాడి చేయించింది. సో ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందా? మరోవైపు ఇసుక దందాలో ఏకంగా టీడీపీ నేతల పాత్రపై డైరెక్ట్గానే బాధిత మహిళలు ఆరోపణలు చేయటం, ప్రశ్నించడం మాజీ మంత్రి బొజ్జలకు కానీ మంత్రి లోకేష్కి కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. మరి అలాంటి వాటి మీద సోషల్ మీడియాలో ఏమైనా రాస్తే కేసులు పెడతారా? అసలు ఎందుకు సోషల్ మీడియా మీద దాడి చేయాలి? మరోవైపు ఇసుక దందాన్ని అరికట్టేశామని చెబుతున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ ఇంత దారుణమైనటువంటి 20 మంది చనిపోవడానికి, 17 మంది చనిపోవడానికి ఎందుకు కారణమైంది? సో ఈ పరిణామాలు అన్నీ కూడా నిజంగా ప్రజాస్వామ్య ప్రియులకు కలిచివేసేటువంటి పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిపై చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ గారు ఏదైతే మాట్లాడారో దాంట్లో ఏకీపిస్తున్నానండి. చాలా చక్కగా మాట్లాడారు. ఒక సాంఘిక మాధ్యమం మీద ఇలాగ అసలు ఆరోపణలు చేస్తేనే మేము కేసులు పెడతామనే విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళటం అనేది చాలా దుర్మార్గం అని వారు ఆధారాలు లేని ఒక పదం అయితే వాడారు. మళ్ళీ అదే ప్రభుత్వం ఇప్పుడు మేమున్న ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకి వచ్చిన ఆధారాల కోసం అడిగామండి. దాంట్లో 1981 కోట్లు జీవో గురించి అది రాలేదు. మాకు వచ్చిన ఆధారాల ప్రకారం ఆ నిధులు కనుక సమయానికి విధించకపోతే, ప్రాజెక్టు కనుక టైంకి కంప్లీట్ కాకపోతే మొత్తం నిధులను లోనుగా పరిగణిస్తాం, లేదంటే పొల్లడు కొట్టి కేంద్ర చట్టం ప్రకారం వసూలు చేస్తామని కూడా ఉన్నాయి. మేము అది ఆరోపణ ఇలా ఉందా, మా దగ్గరికి వచ్చింది మీరు చేయండి అని చెప్పాము. అది మేము ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలండి. ఇంకోటి కూడా అన్నారు, కేసీఆర్ మీద చీటింగ్ కేసులు పెట్టాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు టీడీపీ. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది కూడా కాదు. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయండి. నేను మొన్న ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్నెట్లో వెళ్తుంటే అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలను పాజిటివ్గా తీసుకోవాలి. పప్పుకి అనేక అడ్వాంటేజ్ ఉన్నాయండి. పప్పు కూడా ఉంది మధ్యలో కాదు, రైస్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ కానీ కెమికల్స్ కానీ బెటర్ అనేక విషయాల్లో చాలా అడ్వాంటేజ్ ఉంది. అందువల్ల దాని గురించి మనం ఎవరు బాధపడాల్సిన మళ్ళీ ఎవరేమన్నా ఎవరు బాధపడుతున్నారు అంటే ఇన్ జనరల్ గా నేను చూస్తున్నానండి కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ మీకు తెలియదు. అసలు పప్పు గురించి ఎందుకు ప్రస్తావించాలి? ఇప్పుడు అవసరం ఏముంది? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా ఇప్పుడు ఏదైనా అన్నారనుకోండి, కేసీఆర్ దాన్ని వీటితోనో పోలీసు అనుకోండి, ఈయన ఇప్పుడు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాను. అంటే ఇప్పుడు లోకేష్ గారిని అట్లా గూగుల్లో వచ్చిందని కాబట్టి అన్యాయంగా లోకేష్ అయినా అనకూడదు కాదండి. వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే ఆయన మీద వ్యక్తిగతం కుటుంబపరంగా చేస్తే తీసుకునే హక్కు ఎవరికన్నా ఉంది. అది కనీసం. కానీ చిన్న విషయాలు మీరేం చెప్పదలిచారు ఇంతకీ ఏంటంటే నాకు అర్థం కాల. మీరు అన్నట్టు పప్పు ప్రస్తావన అవసరం ఉంది ఇక్కడ కాదండి. ఆధారాలతో కానీ మిగతా విషయాలతో కానీ చేస్తే ఉంది. కానీ ఏదో పప్పను ఉప్పను వీటి మీద చర్యలు తీసుకుంటే స్థితికి కూడా వెళ్ళిపోకూడదని చెప్తున్నాను. సరదాగా తీసుకోమని చెబుతున్నారు. స్పోర్టివ్ గా ఒక రాష్ట్రపతి మీదే ఒక ఆర్కే మిమ్మల్ని పప్పు అంటే మీరు ఊరుకుంటారా? ఇంత తప్పే ఉందండి. పప్పు అయితే పప్పు అండి. నేనే అనేక పోషకాహార అవునా కాదో జనాలు తెలుసు. తీసుకుంటారా, ఒప్పుకుంటారా? కూడా పప్పు అంటే ఏంటంటే మొద్దు అని అది అర్థం వస్తుంది. మాకు తెలిసినంత మటుకు పప్పు ముద్ద అంటారు. ఇది యూజ్లెస్ వేలో అన్నట్టు. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పప్పు. అదే ఇప్పుడు చెప్పండి మరి అట్లా అనకూడదు కదా. అయితే జగన్ గారి మీద లోకేష్ చాలా చండాలు ట్వీట్ చేశారని వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్ చేశారని, అదేనే తప్పే ఇదేనే తప్పే. పాజిటివ్ గా తీసుకురు. మొద్దు అని ఆయన చెప్పింది ఏంటి అర్థం? ఆయన అర్థం చెప్పాడు, భాష చెప్పాడు. పప్పు అంటే మొద్దు అని అర్థం వస్తుంది. మా తెలంగాణలో ఏ తెలంగాణలో తెలుగు వాళ్ళంతా వ్యంగ్యం పరంగా ఏంటి ముద్ర అంటారు? పప్పు ముద్దు అంటారా? ఏమండి పప్పు ముద్దు అంటారా పేదవాళ్ళు కూడా? అంటే ఉన్న వాతావరణం బట్టి అంటారు. సో ఇప్పుడు దాని మీద సోషల్ మీడియాలో వేస్తే ఇబ్బంది. పప్పు అనేది తీసుకునే వాళ్ళ ప్రకారంగా ఉంటుంది. ఆయన పాజిటివ్ గా తీసుకోమంటున్నారు. పప్పు అనేది కొంత వ్యంగ్యం ఉండాలండి. అది అతి దాటితే ఏదైనా చేసుకోండి. ఒక మనిషి క్యారెక్టర్ అసలు ఏంటి, మనిషి ఎటువంటి వాడు, లేకపోతే ఆయన తెలివితేటలు ఎటువంటిది అనే దానికి
సోదరులు చెప్పినట్టు పప్పు ముద్ద అంటే పనికి మాలవాడని ఒక అర్థం వచ్చేటట్టు ఉంది. అట్లా మీరు తిట్టండి కానీ అట్లా పనికి పప్పు ముద్ద అంటే పనికి మాలని అంటూ కరెక్ట్ కాదు. అందువరకు నేను గట్టిగా పప్పు అని అంటున్నాం కానీ పనికి మాలవాడు మాత్రం అనట్లేదు. పప్పు మీరు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. నిప్పుని చాలా పాజిటివ్ గా తీసుకోవచ్చు, నెగిటివ్ నెగిటివ్ తీసుకోవచ్చండి. అలా తీసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నిప్పు అంటున్నారు. కాదు, నిప్పు ఎక్కడ అవసరమో అక్కడ అవసరం, పప్పు కూడా ఎక్కడ అవసరం. కానీ ఇష్యూ అది కాదండి. మనం నెక్స్ట్ పాయింట్ మీరే రేజ్ చేశారు. కానీ అది కాదు. తెలంగాణలో ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడిన విషయం, కేసీఆర్ గారి మీద చీటింగ్ కేసు పెట్టమని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నేను అదే అంటున్నాను. నేను అనేది ఆధారాలు ఇదంతా జరిగిందండి. 20 మంది చచ్చిపోయారండి. ఎవరి మీద కేసులు పెట్టాలండి? ఖచ్చితంగా అక్కడ నేను ముందర చెప్తున్నానండి, టీడీపీ నేతలు రైతుల మీద కాదు. నిన్న కూడా నేను సాంఘిక మాధ్యమంలో ఫేస్బుక్ లో స్పష్టంగా చెప్పాను. ఏంటంటే నేను స్పష్టంగా చెప్పింది, అక్కడ రైతులు ఏదైతే డ్రైవర్ మీద కూడా కాకుండా ఇసుక మాఫియా మీద కూడా ఏదైతే చట్టంలో ఉందో వాళ్ళ వల్ల వీళ్ళు ధర్నాకు వచ్చారు. రోడ్డు మీద 14 పోవడానికి కారణం ఎవరండి? ఇసుక మాఫియా. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న అధికారుల మీద ఎక్కడైతే అక్కడ కుదిరితే అక్కడ కూడా పెట్టాలని పూర్వాపరాలను పరిశీలించదని డెఫినెట్ గా వాళ్ళ మీద కూడా చేయాలండి. ఇక్కడ కాదు, ఎక్కడ శ్రీకాకుళం పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు ఎక్కడ జరిగినా పెట్టమని వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా హత్యానేరంలో భాగస్వాములు. ఎందుకని అన్నిసార్లు మూడో ధర్నా అంటే వాళ్ళ కాదు. ఏపీలో 29 మంది చనిపోతే కేసే లేదు. ఏది పుష్కరాలు అంటే భలే వాళ్ళు మీరు కేసులు ఆడ పెడుతున్నారు. ఏపీలో ప్రొద్దుటూరులో పోలీసు వాళ్ళు ఎదురుగా బీభత్సం చేస్తేనే కేసు పెట్టలేదు. ఏపీలో పుష్కరాలకు జరిగిన కేసే లేదు. అలాగే అడవుల్లో కూలీని చంపేసిన కేసులో ఎక్కడైతే తిరుపతిలో జరిగింది అక్కడైతే అడవుల్లో కేసే లేదు. ఇప్పుడు అది వేరండి. ఏదైనా సరే పుష్కరాల్లో అయితే అమాయకులు ఉండదు, దర్యాప్తు ఉండదు. పేరుకు కమిషన్ వేస్తారు. ఈ విషయంలో అయితే కమిషన్ కూడా లేదు, దర్యాప్తు కూడా లేదు. ఎందుకంటే దీని మూలాలు అంతా ఇసుక మాఫియా మీద ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు పట్టుకుంటే ఇసుక మాఫియా ఎన్నిసార్లు ధర్నాకు వచ్చారు, ఎన్నిసార్లు తహసీల్దార్ వచ్చారు, ఎన్నిసార్లు తహసీల్దార్ పాల్పడ్డారు, ఏ విధంగా అసలు వాళ్ళు రాష్ట్రాకోలు చేశారు, ఏ విధంగా వచ్చారు అనేది ఒక పూర్వపరాలు చూసుకుంటే అంతా ఇసుక మాఫియా మీద ముడిపడి ఉంది. ఈరోజు అదేం చెప్తున్నారు, లారీకి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని చెప్తున్నారు. కానీ కొన్నదంతా ఎప్పుడు కొన్నారంటే 2017 మార్చిలో కొన్న లారీకి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని ఒక వాదన తీసుకొచ్చారు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళి వెరిఫై చేసి ఇది ఫిట్ గానే ఉందని తీసుకొచ్చారు. రెండో వాదన రెండో వాదన తీసుకొచ్చారు, లారీ డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పారు. అది కూడా లేదు. అసలు లారీ డ్రైవర్ పరారులో లైసెన్స్ కూడా లేదన్నారు. ఇంకోటి కారు లైసెన్స్ తోటి లారీ డ్రైవ్ చేస్తున్నాడు. రెండు వెర్షన్స్ చెప్తున్నారు. కానీ దాని మూలాలు ఈ ప్రమాదం వెనక ఏదన్నా కుట్ర దాగి ఉందా? ఎందుకంటే ఏ మరణం చూసిన ఇప్పుడు ఏ బాధితుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, ఈ ఇసుక మాఫియా వల్లే కదా మేము మా వాళ్ళు చనిపోయారు అంటారు. యాక్సిడెంట్ వల్ల చనిపోయినారు. ఈ ఇసుక మాఫియా వల్ల జరిగినా కూడా ఒకళ్ళిద్దరు ఏమన్నా సరిపోయి ఉండేవాళ్ళేమో జరిగితే అక్కడ ఆ టైంలో చనిపోయిన అందరూ కూడా ఇసుక మాఫియాని వ్యతిరేకిస్తున్న చనిపోయారు. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. రైట్. సాయిరామ్ గారు హనుమాన్ జంక్షన్ నుంచి మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు సవాల్ చేశారు, అట్లాగే కోమటిరెడ్డి గారు తెలంగాణలో సవాల్ చేశారు. మీరేమంటారు? మీరు టీవీ వింటూ వినకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడండి. హలో, మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నారు. రైట్, ఓకే. మీరేమంటారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, రమణ వీళ్ళంతా చీటింగ్ కేసు పెట్టాలన్నారు గవర్నమెంట్ మీద, వాటి మీద. మరి అక్కడేమో అంటే సోషల్ మీడియా విషయంలో అడిగారు దాన్ని. ఇక్కడ దాడి టీడీపీ ప్రభుత్వం ఏకంగా వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్ మీద దాడి. సోషల్ మీడియా అనేది ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి సోషల్ మీడియాలో అందరు యంగ్స్టర్సే కానివ్వండి, ఇప్పుడు నిజంగా ఓల్డ్ పీపుల్ కూడా నేర్చుకొని సోషల్ మీడియాలో పోవడం. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా సోషల్ మీడియానే ఎక్కువ యూటిలైజ్ చేస్తారు. అదేవిధంగా మీ కేజ్రీవాల్ కూడా పుట్టినరోజులు కూడా సోషల్ మీడియాని చేస్తున్నారు. అంటే ఏంటంటే సోషల్ మీడియాలో కూడా ఏంటంటే మంచి చెడు అని ఉంటుంది. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కూడా పెట్టకూడదు, తప్పు. దాని సోషల్ మీడియాలో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. దట్ ఈస్. మీకు ఎలక్షన్ అప్పుడు గుర్తుందా జగన్ గారి మీద టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎంత ప్రచారం? సోషల్ మీడియాలో దిట్టైన మనిషి అంటే చంద్రబాబు నాయుడే కదా. నేనే సోషల్ మీడియాని ఎంకరేజ్ చేసిన అనేటువంటి వ్యక్తి అతను కూడా ఎంకరేజ్ చేయాలి. ఈ రోజు అతని మీద ఏదో ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ఈ విధంగా జైల్లో పెంచడం, పోలీస్ కేసులు పెట్టడం దారుణం. పైగా ముద్దు సీన్ లాగా చేస్తామని బెదిరించారు. అదే చేస్తాడు కూడా. అంత శక్తి అతని దగ్గర ఉంది. ఎందుకంటే అతను యూటిలైజ్ చేసుకుంటారు. పవర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఎవరిని అణిచివేయాలనో చంద్రబాబు నాయుడుకి తెలిసినంత ఇంకెవరు తెలియదు. మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు. కేసీఆర్ గారు ఎప్పుడు క్లుప్తంగా చెప్పడం జరుగుతూ ఉంది.
ఏమన్నా ఉంటే కేసులు పెట్టేస్తాను ఏదన్నా ఉంటే న్యాయంగా అండి, న్యాయస్థానంలో కూడా ఎవరైనా మీరే కాదు ఎవరైనా పోవచ్చు. ఏదైనా ప్రూఫ్ ఉంటే అథెంటిక్ ఉంటే మీరు తప్పకుండా చెప్పండి. ఏం లేదు ఇప్పుడు వై కాంట్ చీటింగ్ కేసెస్ బి బుక్డ్ అగైన్స్ట్ యూ అని అడుగుతున్నారు. ఆల్రెడీ చీటింగ్ కేసెస్ బుక్డ్ అగైన్స్ట్ రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఈజ్ అండర్ చీటింగ్ కేస్. ఈజ్ అండ్ ఈజ్ బాస్ ఆల్సో అండర్ దిస్. ఆ బాస్ దగ్గరికి మీరు అనవసరమైన విషయాలు తీసుకొస్తున్నారు. మీకు అంత ధైర్యం లేదు. ధైర్యం లేనప్పుడు ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ కోర్టులో పోయేస్తే అతని మీద పంపించారు కదా. కాదు ఇక్కడ ఓటు కేసు గురించి వచ్చినప్పుడు అనవసరం. రేవంత్ రెడ్డి గారి వరకు ఓకే, ఎవరిపైన ఉంది ఎక్కడ ఉంది చూసారు. అది అంతవరకు ఏమంటారు, కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేస్తాను. మీకు న్యాయంగా మీకు ఏమైనా ఉంటే అథెంటిక్ ఉంటే మీరు తప్పకుండా చెప్పొచ్చు అని చెప్తున్నారు. మేము కూడా చెప్తా ఉన్నాం. అది కోర్టు కూడా చెప్తా ఉంది. ఎవరు కూడా అగ్రి అవుతుంది. ఏదో ఇష్టం వచ్చినట్టు వాగడంలో ఇష్టం వచ్చినట్టు చెప్పడంలో ఎవరికైనా నేను కూడా చెప్పొచ్చు. తిట్ట కూడా తిడతాను, కానీ మాకు ఆ కల్చర్ లేదు. ఇప్పుడు వాళ్ళకి ఆంధ్ర విషయంలో ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడండి. చెప్పాడు విడిపోతే 5 లక్షల కోట్లు ఇస్తే సరిపోతుందని చెప్పేసి ప్రత్యేక హోదా గురించి దండం పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళా వెంకయ్యనాయుడు కూడా తిడుతున్నాడు టీడీపీని. హలో, టీఆర్ఎస్ కి అలా తిట్టే కల్చర్ లేదని చెప్పొద్దు అంటున్నా. బాధపడ్డాను ఉన్నాం, అందుకు మీరు కంటిన్యూ చేయండి. మీ అంత కల్చర్ బాగుంటే మాకు బాగుండేదండి. బాగుండేది. తినకపోయినా ఇతరుల ఇప్పటికైనా మేమేంటంటే తెలంగాణ కాకుండా ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలనే కోరికలో తెలంగాణ అమ్మొచ్చు, నేను కాదండి. అలాంటి వాళ్ళు మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోండి. దానికి ప్రతి ఒక్కటి ఉంది. మీకు న్యాయంగా ఉంటే శ్రీనివాస్ గారు రోజు టీవీలో చెప్పడం కన్నా అక్కడ స్పాట్ మీద పోయేసి చెప్పండి. ఏదైనా కూడా లేదండి. నెలకి 25 రోజులు మొన్న ఆయుష కేసులో ఒక అబ్బాయిని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. కోర్టు ముట్టకాయలు వేసింది. నేను ఎగ్జాంపుల్ ఎందుకు అన్యాయంగా ఎప్పుడు అరెస్ట్ చేశారు? అప్పుడు అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేశారు, కోర్టు దాన్ని విడుదల చేసింది. నన్ను అడుగుతారండి, మీకు తెలుదా? అక్కడే జరిగింది కదా, జరిగింది. మీకు తెలుసుకోండి. ఇలాంటి అన్యాయాలు చెప్తా ఉంటాయి. మన ఏంటంటే ఫ్యాక్ట్ గా నిజంగా ఎవరైతే దోషి ఉన్నారో అతని సోషల్ మీడియా ఆఫీస్ మీద దాడి చేయడం కరెక్టేనా? తప్పని చెప్తున్నాను కదండి. నేను అనేది ఏంటంటే సోషల్ మీడియా అనేది ఎంకరేజ్ చేసింది ఎవరండి? ఈరోజు మన భారతదేశం ముందుకు వెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ముందుకు వెళ్ళాలి. సోషల్ మీడియా అయితే వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియా. ఏమైనా ఇన్సిడెంట్ అయిందనుకోండి, మన ఢిల్లీలో ఒక అమ్మాయి పైన ఇదైతే సోషల్ మీడియాలో లక్షల మంది వచ్చారు. మన తమిళనాడు విషయంలో జల్లికట్టు విషయంలో వచ్చారు. అదేవిధంగా ప్రధానమంత్రి అయ్యాడంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియాని. ఈరోజు మన అతను కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడంటే సోషల్ మీడియాని. ఇదంతా కూడా ఏంటంటే దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. యూటిలైజ్ చేసుకుంటే తప్పకుండా దాని గురించి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా పర్లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారి మీద ఎవరో తిట్టారని చెప్తున్నారు. ఉంటే తిడితే ఊరుకుంటారు అతను. సో అవును, మరి మీరు అందరూ సమర్థిస్తుంటే నీ మీద కూడా వేస్తారు. పని పాట లేదండి, ఉంటే టీవీలో కూర్చొని మాట్లాడతారా అంటారు. మీరు ఫీల్ అవుతారా లేదా? అది అనేది ఏంటంటే శ్రీనివాస్ గారు నేను ఏమంటానంటే ఇవ్వకూడదు. శ్రీనివాస్ గారు ఆంధ్ర గురించి కష్టపడుతున్నారు, పోరాడుతున్నారని రావాలి. కానీ శ్రీనివాస్ గారు ఉంటే కూర్చొని వాగుతున్నాడు అంటే మీకు బాధ కదా. అజ్ఞానాంధకారాలతో కొట్టుమిట్టాడు మినుగురు గురించి వదిలేయాలి. శ్రీనివాస్ గారు అంతా మాట్లాడారు. మధు గారు నెల్లూరు నుంచి. మధు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. అక్కడ నమస్కారం సార్. ప్లీజ్ మాట్లాడండి సార్. చిన్న సూచన సార్, దయచేసి కొంత సమయం కావాలా? చెప్పండి సార్. ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజున్న ఈ వేసవి లేకపోతే మంచినీరు లేకపోతే ఈ రోజు ప్రజలు ఉండే కష్టాలు, చాలా వాళ్ళు పడే ఇబ్బందులు, గ్రామాల్లో ఈ రోజు బిందెలు తీసుకొని 4 కిలోమీటర్ల దూరం పోవడం, మనం అనంతపురంలో చూసిన ధర్నా చూసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచినీటి సమస్య, వేసవిలో అనేక రకములైన సమస్యలతో రాష్ట్ర ప్రజానీకం కొట్టుమిట్టాడుతుంటే సార్ దయచేసి నేను చేసిన సూచన తప్పుగా భావించవచ్చు సార్. ఈరోజు మన యొక్క మీడియాలో కూడా ఈరోజు ఏబిఎన్ చూస్తున్నాను, సాక్షి చూస్తున్నాను, టీవీ నేను అన్ని ఛానల్స్ లో కూడా సార్ ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రధానమైన సమస్యల మీద చర్చ పెట్టి ఈ యొక్క ప్రజలకి
ఏమైనా మనం పెట్టే చర్చ ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే అధికారులకి లేకపోతే ముఖ్యమంత్రి గారికి మంత్రులకు అంటే మనం ఒక మంచి మెసేజ్ మంచి మెసేజ్ ఇద్దాంలే కానీ మధు గారు మంచి మెసేజ్ ఇద్దాం. కాదు మిత్రమా మంచి మెసేజ్ ఇద్దాం. సందర్భానుసారంగా చర్చ మొన్న అచ్చంగా కరువు మీద నడిపాను, ఇంకో రోజు నీటి సమస్య మీద నడిపాను. మీరు చూడకపోతే నేనేం చేసేది కానీ ఇవాళ ఇసుక 20 మంది చనిపోతే ఇసుక అది సమస్య కాదా? నిన్న మంత్రులు వెళ్తే వాళ్ళు డైరెక్ట్ గా తెలుగుదేశం వాళ్ళు పాత్ర ఉందని చెబితే అది సమస్య కాదా? మరి ఇందాకే ఎవరో నాకు పలాస నుంచి ఒకరు ఫోన్ చేశారు. అక్కడ ఎమ్మెల్యే చెప్పినా ఎవరు చెప్పినా గౌత్ శివాజీ ఎవరు చెప్పినా కూడా అక్కడ అసలు రోడ్డు మీద ఇల్లు కట్టుకుంటుంటే పర్మిషన్ ఇచ్చేశారంట. అది ఎంత గొడవ చేసినా కూడా చేయట్లా. ఇటువంటి ఇష్యూస్ అన్ని మీరు ప్రస్తావిస్తున్నారంటే సమస్యలు వస్తాయి. నేను ఒక్క ఇష్యూ కూడా వస్తుంది. ఒక్క విషయం చెప్తాను. సారీ, ఈరోజు గవర్నర్ గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అంతా అవినీతి ఉంది, సక్రమంగా లేదు అని చెప్పి స్టాండర్డ్స్ గవర్నర్ గా మీరు ఏం స్టాండర్డ్ మెయింటైన్ చేశారు? మధ్యలో మొన్న వైఎస్ఆర్సీపీలో మంత్రులను ఇది చేశారు. చేసినప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి, మన వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు నేనేమంటున్నా అంటే పెద్దవాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ప్రధానమంత్రులు ఉండని, ముఖ్యమంత్రులు ఉండని, అఫీషియల్స్ ఉండని, ఫస్ట్ వాళ్ళు పాటిస్తే అది లేదు. పర్వాలేదు. మోహన్ రావు గారు మరొకరు లైన్ ఉన్నారు. మోహన్ రావు నమస్కారం. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు ఇసుక తీసేస్తున్నారు సార్, అందులో ఇసుక తీసేస్తున్నారు కదండి. అవును. ఇప్పుడు వాటర్ కూడా ఇంక పోయి కొంచెం ఇప్పుడు అది ఒక మాఫియా లాంటిదండి. ఎందుకంటే గంజాయి పట్టుకుంటేనే 2-3 అరెస్ట్ చేసి కూర్చోబెడతారండి. అవును. ఇది గంజాయి పట్టుకుంటేనండి. అవును. ఇప్పుడు ఈ ఇసుక పట్టుకున్న బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏంటని మరి పట్టుకోవడానికి కానీ మరి అధికారంగా కానీ ఒకవేళ వాళ్ళని పట్టుకోవడం కానీ అరెస్ట్ చేయడం కానీ చేయాలి కదా సార్. అంటే అధికార పార్టీలో చేయరంట కదా. ఇప్పుడు ఇది ఎంతకన్నా మాఫియా కదండి ఇది. ఎందుకంటే వాటర్ వేస్తే మన జంతువులు కానీ అన్ని కూడా ఇప్పుడు లేకపోతే చనిపోతుంటాయండి. అవునవును. మరి అటువంటిప్పుడు అంత మాఫీ జరుగుతున్నప్పుడు అధికారం కానీ మంత్రి కానీ ఇప్పుడు ఏదైనా జగన్ ఏదైనా అంటే అందరూ ఇసుగు పడిపోతారు కదా సార్. ఒక మాట మరి ఎంతమంది మాట్లాడతారు? ఇప్పుడు నేను గుట్టలు చచ్చిపోతున్నారు. పుస్తకాల కాడ నుంచి ఈ పైపు లీకేజ్ పశ్చిమ గోదావరిలో ఒకటి, రెండోది ఇది ఒకటి గుట్టలు చచ్చిపోతున్నారు సార్. ఒక కుటుంబంలో అయిపోతారు కుటుంబం అంతానే. రైట్, దురదృష్టకరమైంది. కరెక్ట్, బాగా చెప్పారు. రైట్, రాజా గారు మీరు చెప్పండి, మీరేమంటారు? ఈ ఇసుక దందా మీద కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇసుక దందా మీద వార్తలు వేస్తా వేయకూడదా? వేస్తే మీరు మీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తా? నిన్న సోషల్ మీడియా ఆఫీస్ మీద దాడి ఎట్లా చేస్తారు? విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా వెళ్ళి మేము కూడా వేస్తాం, దమ్ముంటే చేసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రజాస్వామ్య దేశంలో ఎంత స్వేచ్ఛా వాతావరణం ఉన్నప్పటికీ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అయినా కూడా స్వీయ నియంత్రణ ఉండడం అనేది భారతీయ జనతా పార్టీ ఆకాంక్ష. అది కోరుకోవాలంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ రకమైనటువంటి దాడులు చేయటం ద్వారా ప్రతిపక్షాన్ని పెంచడం అవుతుందేమోనని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఉంటే తిరిగి మీరు కూడా సోషల్ మీడియాలో విమర్శ చేయొచ్చు, తప్పేం కాదు. ఆల్రెడీ చేశారు, చాలా చేశారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మా మిత్రపక్షం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చాలా విచక్షణ కోల్పోయి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి అనేక మంది సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. మేము వాటిని భరించాం, తిప్పికొట్టాం. మేము ఈ రకంగా చేయటం వల్ల భయభ్రాంతులకు గురి చేయటం అనేది అది మోడీ గారి మీద కూడా చేశారు. మోడీ గారి మీద ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కానీ, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మరుగున పెట్టి సోషల్ మీడియాలో మాకు వ్యతిరేకంగా అనేక అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు. అవన్నీ మేము గమనించాం. మేము తిరిగి మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ సత్తా ఉంది, మాలో నిజాయితీ ఉంది, మాలో నీతి ఉంది కాబట్టి మేము తిరిగి అదే మాధ్యమం ద్వారా మేము తిప్పికొట్టే. ఎట్ ది సేమ్ టైం ఈ విమర్శల విషయాన్ని దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాళ్ళు కార్టూన్స్ వేస్తారు. కార్టూన్స్ వేసినంత మాత్రాన మనం దాని వ్యతిరేకంగా వాడు దుర్మార్గుడు, వాడి మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. లేదు, ఒక సోషల్ మీడియాలో పొరపాటుని పోస్టింగ్ పెట్టారు, దాన్ని సమర్థవంతంగా ఆ యొక్క అంశాల ఆధారంగా తిప్పికొట్టడం ద్వారా. ఇంకో మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది 2 నెలల క్రితం వేస్తే ఎవరో ఇది బాగాలేదంటే వెంటనే తీసేశారంట. తీసేసిన దాని మీద వీళ్ళు ఇప్పుడు 2 నెలల తర్వాత కేసు పెడతారట. కేసు వేయటము, ముద్దు సీన్ లాగా చేస్తామని బెదిరిస్తారు పోలీసులు. ఎట్లా వాళ్ళు ముద్దు సీనా ఇంకో బొద్దు సీనో వీటన్నిటికే కంటే ఈ రకమైన వాతావరణం ప్రజల్లో అనుమానాలు తావిస్తుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, మన ఎమర్జెన్సీలో లేము. కరెక్ట్, అది గమనించాలి. ఏ రాజకీయ పార్టీ, ప్రతిపక్షమైన అధికార పక్షమైన వాళ్ళ అధికారం
మేము ఉండొచ్చు, ఇంకోళ్ళు రావచ్చు, ఇంకోళ్ళు పోవచ్చు, ఇంకోళ్ళు రావచ్చు. అధికారం అనేది పరమావధి కాదు. మీరు బాగా మాట్లాడుతున్నారు, మీ పెద్ద నాయకులే కొద్దిగా దీని ఇటువంటి వాటి గురించి చూసి చూడట్టు పోతున్నట్టున్నారు. గవర్నమెంట్ అటు చేసినా పర్వాలేదులే అన్నట్టు. మా పార్టీకి సంబంధించి 2 లైన్లు ఉన్నాయి కదా మీకు, అది సమస్య. మాకు చంద్రబాబు లైన్, వ్యతిరేక లైన్ అసలు మాకు లేదు. మాది భారతీయ జనతా పార్టీ లైన్. భారతీయ జనతా పార్టీలో 2 లైన్లు, అది 2 లైన్లు ఏమి కాదు. మేము స్పష్టంగా సమస్య ఆధారంగా విమర్శిస్తాము. ఇసుక దందా ఉంది. మీరు మాట్లాడుతున్నారు, ఏ వర్గం వ్యతిరేక లైన్ కొంచెం. మాకేం వ్యతిరేకం లేదు సార్. మేమంతా ఒకటే వర్గం, ఒకటే పార్టీ, ఒకటే బీజేపీ, ఒకటే సిద్ధాంతం. ఏమన్నా ఉంటే ఇసుక విషయం ఏంటంటే వెంకయ్యనాయుడు లైన్ వేరు ఉంటుంది, బీజేపీ లైన్ వేరు ఉంటుంది. వెంకయ్యనాయుడు గారు కూడా పార్టీనే మంచి తీసుకున్న నంబర్ పైన ఈరోజు మోడీ బీజేపీ అని ఇంటింటికి పోయి మెంబర్షిప్ చేయండి, దీన్ని అడ్డుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ, ఇది మంచి క్రిటిసైజ్ చేశాడు ఈ రోజు. అంటే దాన్ని బట్టి ఏమవుతుందంటే తొందరలోనే బీజేపీ కూడా అక్కడ స్ట్రాంగ్ అవబోతుంది, దానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ గా భారతీయ జనతా పార్టీ గతంలో కూడా టీడీపీ అనేది మాకు మిత్రపక్షం అయినప్పటికీ మేము టీడీపీకి బానిస కాదు. మేము వాస్తవం. రాబోయే రోజుల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్లమెంటు దాకా భారతీయ జనతా పార్టీని 2017 ఆఖరిలోగానే ఊరికే పోటీ కమిటీలు కాదు, పటిష్టమైన రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. పోటీ చేస్తారా? వాళ్ళ సర్వేలో వచ్చింది -BJP. చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ లేని తెలుగుదేశం పార్టీ ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, రేపు రాదు. చంద్రబాబు గారు లేకుండా బీజేపీ ఆడుందాడు. బీజేపీ మీ పార్టీ ప్రెసిడెంట్ ఆయన మీరేం చేయలేకపోయారు. మీ పార్టీ అధ్యక్షుడి నియామకం అనేది భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారు. చంద్రబాబు కానే కాదు కానీ ఆ దుస్థితి రాదు. ఒకవేళ వస్తే భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో బీజేపీకి తెలుసు, బీజేపీ కార్యకర్తకి తెలుసు. ఎక్కడా కూడా మీరేది చెబుతున్నారు మరి అంతవరకు స్పష్టంగా పటిష్టమైన రాజకీయ శక్తిగా ప్రెసిడెంట్ మార్చుకోలేకపోవడం. తెలుగుదేశం పార్టీ మీరు గమనిస్తే వీఆర్ నాట్ అగైన్స్ట్ అవర్ అలయన్స్ పార్టీ, కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో బీజేపీ లేని చంద్రబాబు నాయుడు గారు లేరు. 2004, 2014లో బీజేపీ చెయ్యి వదిలేసిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. మళ్ళీ మొన్న ఎన్నికలకు 3-4 ఏళ్ళ ముందు కూడా ఏమన్నారండి, బీజేపీతో మేము అసలు సంబంధం లేదు, బీజేపీతో మేము ఏ రోజు ఉన్నామన్న వ్యక్తి అగైన్ కలిసారు. బీజేపీ చేయబట్టుకుంటేనే తెలుగుదేశం పార్టీ శ్రీరామ రక్షగా ఉంది. కానీ 2019 ఎన్నికల నాటికి అది తారుమారవుతుంది. భారతీయ జనతా పార్టీ పటిష్టమైన జాతీయ రాజకీయ మీరే మెజార్టీ సీట్లు తీసుకోగలరు. రాజకీయ ఎలా కుదురుతుంది సార్? ఇవాళ యూపీ ఉంది సార్, జమ్మూ కాశ్మీర్ ఉంది సార్, మణిపూర్ ఉంది సార్, అస్సాం ఉంది సార్, హర్యానాలో వచ్చాము, ఛత్తీస్గఢ్ లో వచ్చాము, మధ్యప్రదేశ్ లో వచ్చాము, గోవాలో వచ్చాము. ఇష్టం అండి, కానీ ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయండి. మన ఉమ్మడి ఆస్తుల విషయంలో దుర్మార్గంగా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా 25,000 కోట్ల నష్టం చేశారు. మీరు నేను చెప్తున్నా సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగోడు అనేవాడు ఆ విషయంలో బాధపడతారు, దాని మీద పోరాడండి. మేము హర్షిస్తాం. మీరు అన్యాయం చేశారు. ప్రధానమంత్రి మేము పదే చెప్తున్నాం, అసెంబ్లీ నిర్మాణ విషయంలో కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ, నిధుల విషయంలో మీరు ముందుకు రండి. మీరు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తారు. 50 కోట్లు ఈ డిస్కషన్ అంతా కూడా ఇప్పుడు మనం మొదలుపెట్టింది ఒకటి పోతుంది, వస్తుంది. ఒక్క నిమిషం అట్లా ఇది మీరు మాట్లాడదు. స్నేహలత గారు పలాస నుంచి లైన్లో ఉన్నారు. స్నేహలత గారు నమస్కారం, మాట్లాడండి. మీ సమస్య ఏంటి? అక్కడ నేను ఇందాక నా దృష్టి కూడా వచ్చింది, మీరు చెప్పండి. అదేనండి, మాకు ఇక్కడ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ జరిగిందండి 2005లో. కానీ ఇప్పుడు సడన్ గా ఒక అతను వచ్చి మా సైట్ ఇదని చెప్పి ఆ డ్రైనేజ్ దాదాపు 200 నుంచి 300 ఫ్యామిలీస్ అండి సఫర్ అవుతున్నాము. ఫస్ట్ విక్టిమ్స్ మేమేనండి. ఆ డ్రైనేజ్ అనేది బ్లాక్ చేసేసి దానికి ఇంకో మార్గం కూడా లేకుండా డ్రైనేజ్ మీద అక్రమంగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారండి. ఎమ్మెల్యే గారు ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. మేము ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా కంప్లైంట్ పెట్టామండి. ఎమ్మెల్యే గారు వెంటనే మాకు స్పందించి మాకు వెంటనే న్యాయం చేస్తానని చెప్పారండి. వెంటనే పంపించిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా తర్వాత మాకు మళ్ళీ ఆ కౌన్సిలర్ వాళ్ళని పంపించినా కూడా ఎవరు మాకు సరే న్యాయం చేయలేకపోతున్నారండి. కానీ అతన్ని కూడా ఒక ప్రెస్ మాట కూడా ఎవరు అనలేకపోతున్నారండి. కాదు ఏంటి, ఆయనకి ఏమైనా రాజకీయ శాఖ పలుకుబడి ఉందా, లేకపోతే ముఖ్యమంత్రి గారు యాప్ ఏదో పెట్టారంట కదా, ఆ యాప్ లో ఒప్పారు, అసలు డైరెక్ట్ గా మీతోటే మాట్లాడతానంటున్నాడు కదా ఆయన.
మున్సిపల్ డైరెక్టర్ కూడా మేము కంప్లైంట్ కాదు ముఖ్యమంత్రి గారికి ఇంకా మేము కంప్లైంట్ చేయలేదండి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు కదా ఎవరు శివాజీ గారా? పాపం శివాజీ గారు 6 సార్లు గెలిచిన ఆయన పెద్ద ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదంట కదా. అవును సార్, శివాజీ గారు చెప్పినా కూడా ఆయన కనీసం ఏం లేకుండా ఎవరి అండతో మరి కడుతున్నారో ఒకప్పుడు అంత శక్తివంతమైన కుటుంబం చివరికి ఆ పరువు లేకుండా అయిపోయింది పాపం శివాజీ గారికి. ఆయన చెప్తే అవ్వాలి, ఆగాలి కదా నిజంగా అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే. అవును సార్, ఇది యాక్చువల్లీ రోడ్ సార్, అది ఇంకా దాని కింద పైప్ లైన్ కూడా ఉంది సార్. ఓకే, మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు దీని మీద ఎట్లా ఇప్పుడు సోషల్ మీడియాలో పెడితే మరి మీ మీద కూడా చర్య తీసుకుంటారో ఏంపాడో మరి ప్రయత్నం చేయండి. మరి అయితే సోషల్ మీడియాలో గట్టిగా పంపించండి. అట్లాగే ఆయన ఏదో యాప్ అని పెట్టారు కదా, ఆ యాప్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. అయ్యా మన గవర్నమెంట్ ఇట్లా ఉంది సార్, మన ఎమ్మెల్యే పరువు ఇట్లా పోయింది సార్, ఇట్లా ఆయన చెప్తే కూడా అవట్లేదు సార్, శివాజీ గారు అంత సీనియర్ నాయకుడు అని చెప్పి మీరు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అప్పటికీ అవుతుందో లేదో చూద్దాం, మరి ఆ ప్రయత్నం చేద్దాం అమ్మా స్నేహలత గారు. ఓకేనా? రైట్, ధన్యవాదాలు. మహేందర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి నిజంగానే కోమటిరెడ్డి గారు వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా సవాల్ చేస్తున్నారు, చీటింగ్ కేసుకి సీఎం మీద పెట్టాలంటున్నారు. అంశాలు అయితే రెండు చాలా మంచిగా ఉన్నాయి సార్. ఎందుకంటే సోషల్ మీడియా ఒకటి, మరోవైపు దాడి సోషల్ మీడియా ఆఫీస్ ఒకటి, వీటన్నిటి కూడా మనం అన్ని కూడా సరే మామూలుగా డిస్కషన్ కాకుండా ఒక 5 నిమిషాల టైం ఇవ్వాలి తీసుకోండి. మామూలుగా కాకుండా ఎందుకు వచ్చినాయి మూలాల నుంచి చూసుకుంటూ వచ్చినారైతే సోషల్ మీడియాలో సరే ఇంతకుముందు పెద్ద శ్రీనివాస్ గారు మాట్లాడుతూ టెక్నాలజీ డెవలప్ అయింది, వచ్చేసింది. ఇంతకుముందు ఏమో పేపర్లు, ప్రింటెడ్ పేపర్లు, ఏదో టీవీ ఛానల్ ఏదో ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా సోషల్ మీడియాకు ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం ఏంటంటే నాకు తెలిసినంత వరకు అవి రైట్ ఆర్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇవాళ మీడియా హౌజులన్నీ కూడా బిజినెస్ హౌజులండి. ఆ మీడియా హౌజులన్నీ కూడా బిజినెస్ కావడం వల్ల చాలామంది సోషల్ మీడియాలో అప్రోచ్ కావడం, దాని ద్వారా పట్టుకోవడం లేదు. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పడడం, లేకుంటే ఒక ఇండివిజువల్ పెట్టుకుని దాన్ని పోవడం వల్లనే పేపర్లన్నీ కూడా, న్యూస్ ఛానళ్ళన్నీ కూడా, ఇవన్నీ కూడా ఒక సైడ్ తీసుకోవడం వల్ల సోషల్ మీడియాని చాలామంది ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఆశ్రయించింది. దానికి అందుకే ఆ మాధ్యమం చాలా స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దానికి సరే ఎక్కడైనా మిస్యూజ్ చేసినప్పుడు ఈ మీడియాని ఏదైతే మిస్యూజ్ చేసినారో ఫోర్త్ ఎస్టేట్ ప్రజల పక్షాన ఏ విధంగా ఉండనో అది అలా ఉండకుండా పాలకపక్షం వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో పాలకపక్షం అయిపోతుంది ఏదైనా ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న మీడియా హౌస్లన్నీ కూడా బిజినెస్ హౌస్లు ఇవ్వాలి. బాధతోనే అంటున్నా నేను ఇవన్నీ కూడా వాళ్ళని, అందుకే బాధతోనే అంటున్నా. ప్రజల పక్షాన ఉండవలసిన మీడియా హౌస్లన్నీ కూడా పాలకపక్షంగా మారిపోతున్నాయి. పాలకపక్షంగా ఉన్న తరుణంలో సోషల్ మీడియా ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు కేసీఆర్ గారు కానివ్వండి, కేసులు పెడతాం, అటాక్ చేస్తామంటే ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకే విరుద్ధం. ఇది సోషల్ మీడియా ఆఫీస్ మీద దాడి చేశారు. ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది దీన్ని ఖండించాల్సిన అవసరం కదా. సరే తప్పులుంటే తప్పులను సరిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది, బాధ్యత. దానికి ఎవరు కాదంటారు. రెండవది ముఖం బాగలేక, వాళ్ళ ముఖాలు బాగలేక అద్దాలు పగలగొట్టుకున్నట్టు ఉంది ఇది. ఇవాళ నువ్వు చేసే తప్పులుంటే తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేయండి. మీరు కాదని మేము అనట్లే, తప్పు ఉంటే ఇగో ఈ తప్పు ఉంది, ఈ ఆధారం లేదు, దీనిపైన మీరు పెట్టండి అని. ఇలా ఆరోపణలు పెడతాం, మేము కేసులు పెడతాము, మీరు సోషల్ మీడియాలో వేస్తాం, మేము కేసులు పెడతాము, మీరు అటాక్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేసి ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూర్చున్నప్పుడు అనేక ప్రజాస్వామ్యవాదులు పార్టీలు కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక పార్టీ పైన ఆ పార్టీ ఈ పార్టీ పైన చేసిందని నేను చెప్పట్లేదు. ఏ పార్టీపై చేసినా కానీ, ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తిపై చేసినా కానీ అప్రజాస్వామ్యంగా ఉన్నప్పుడు ఖండించాల్సిన అంశం ఇది. తప్పకుండా ఇంతకుముందు ఒకటి జరిగిందంటే 100 పేపర్లు 100 మంది జర్నలిస్టులు వచ్చి అడిగేవాళ్ళు. ఇప్పుడు దాని గురించి పట్టించుకునే నాదులు లేడు. అంటే ఆ విధంగా మన జర్నలిజం విలువలను కూడా మనం తీసుకెళ్తున్న పరిస్థితి, దిగదార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్సో వర్కింగ్ అండర్ ఏ మీడియా హౌస్. దానికి అనుగుణంగానే వాళ్ళు నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఇసుక దందాలను చూసుకున్నట్టయితే, అంటే నాకు ఆంధ్ర గురించి పేపర్లు చదువుతున్నా, మా దగ్గర మాత్రం 20 మంది చనిపోయారు, 17 మంది 20 మంది జరిగిన దానికి మూలాలు చూడాల్సిందే. ఇలా లారీ ఎందుకు వచ్చింది, ఆ జనం రోడ్డుపైకి ఎందుకు వచ్చిండ్రు, రావడానికి కారణం ఏంటి, వాళ్ళని పురిగొల్పిన పరిస్థితులు ఏంటి, ఇవన్నింటిని బేరీజ్ చేసుకున్నట్టయితే, మూలాలు చూసుకున్నట్టయితే ఇసుక దందా, ఆ ఇసుక దందా కారకులు ఎవరు, దాని వెనుక కారకులు ప్రభుత్వం యొక్క నిర్లప్త వైఖరి. నిన్న లోకేష్ గారు ఒక వేదవాడు చేస్తే అది మా పార్టీ అందరికీ అది చేతగానితనం, ప్రభుత్వం యొక్క చేతగానితనం అది. ఇవాళ నేను మా దగ్గర చూస్తున్నా, 3 సార్లు ధర్నా చేసిన తర్వాత కూడా నేను మా దగ్గర చూస్తున్నా, నా ఊరు పక్కన చిన్న వాగిపోతుంది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి, నాకు ఇంగిత జ్ఞానం వచ్చి నేను ఆ ఏరియాలో తిరుగుతున్నప్పటి నుంచి గత 45-50 సంవత్సరాల నుంచి ఆ వాగుకు అటువైపు ఇటువైపు ఉండే ఊర్లలో ఎప్పుడు కూడా పొలాలు ఎండిపోలేదు. ఓకే. కానీ ఈసారి పదిరే, హరిదాస్ నగర్, ఎల్లారెడ్డిపేట మండలంలో ఉంటుంది, పదిరే, హరిదాస్ నగర్, రాగెట్లపల్లి, రామలక్ష్మణపల్లి, ఆవునూరు అనే ప్రాంతాల్లో వాగు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 600 ఎకరాలు ఎండిపోయింది. ఒక్కొక్క వ్యక్తి 20 ఎకరాలు, 12 ఎకరాలు, 13 ఎకరాలు. కారణం
ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇసుకను విచ్చలవిడిగా ఇసుక దందా, ఇసుక దందా. నేను ఆ ఇసుక మీద పోరాటం చేసినప్పుడు నాకు బెదిరింపు కాళ్ళు వచ్చినాయి, చంపేస్తాం కూడా. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నేను నిర్మోహమాటంగా చెప్తున్నా, ఒక వర్గం వారికి ఇసుక రీతిని అప్పచెప్పి మిషనరీ ద్వారా, ఎవరో వర్గం అర్థమైపోద్ది. ఆ మిషనరీ ద్వారా జేసీబీలను ఉపయోగించి, ట్రక్లను ఉపయోగించి ఇలా అంటే సామాజిక వర్గాల ఒకటే సామాజిక వర్గానికి అప్పచెప్పి వాటిని, వాటి ద్వారా వాళ్ళని అధ్యయించి ఒకే సామాజిక వర్గానికి ప్రభుత్వం వడ్డించేవాడు మనవాడైతే ఎవడైతే సార్, వడ్డించేవాడు మనవాడైతే ఎవడైతే ఉంది. ఇవాళ ఇక్కడ ఇసుక సిరిసిల్ల పక్కన బాగుంటది, సిరిసిల్ల పక్క నుంచి ట్రాక్టర్ ఇసుక కావాలంటే వాడు ఇల్లు కట్టుకుందామంటే గుడిసేసుకుందామంటే వాడికి ఇసుక దొరకదు. కానీ అక్కడ నుంచి ఇసుకలు ఇక్కడ ఇంతకుముందు 200 రూపాయలకు 300 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేది, ఇవాళ 3000 రూపాయలకు అనేది తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వం యొక్క ఉదాసీనత వైఖరితో కేసు పెడతారేమో. ఎవరి మీద? మీ మీద పెడితే ఏమో సార్, దానికి భయపడటం నేను ఆయన కొడుకునే పొడియే కదా, దానికే తప్పకుండా తీసుకొని దీనిపైన అక్కడ ఉన్నటువంటి కలెక్టరే కానివ్వండి, మంత్రులే కానివ్వండి, దీనిపైన తప్పకుండా చేయాలి. మీరు చెప్పింది అపోజ్ చేస్తున్నాను, వాస్తవం ఒప్పుకోలేదండి. అలా జరిగితే తప్పకుండా సెటిలైజ్ చేస్తామంటారు. మీరు భయపడతారు శ్రీనివాస్ గారు. ఇవాళ పరిస్థితి ఏంటి సార్ అంటే, ఈ పరిస్థితి ఏంటి సార్ అంటే ఎంత ధరకెళ్ళిందో నేను దానికి ఎక్స్టెండ్ గా చెప్తున్నాను నేను. ఇది అయిన తర్వాత వాళ్ళు నీళ్లు కావాలని కొట్లాడితే ఆడ నీళ్లు ఒక వేరే చెరువులో ఉన్నాయి, ఆ చెరువులో నుండి నీళ్లు తెగ్గొట్టి వాళ్ళు చేసిన తప్పే రైతులు చేసిన తప్పే. ఎందుకంటే కడుపు మంటతో చేసిండ్రు. ఆ చెరువుకు తెగ్గొట్టి వాగులో పాడితే మా పొలాలు పడితే 15 రోజులు మేము పోతామంటే అర్ధరాత్రి 12 గంటలకు దొంగల మాదిరిగా చెరువు కొట్టాలి, దొంగల మీద రైతులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ రైతులు అరెస్ట్ చేసుకోవాలి ఉగ్రవాదుల మాదిరిగా. అంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? రైతులు పోయి ఎప్పుడైతే రైతులు శాంతియుతంగా ఉంటారు, వాళ్ళు రాత్రిపోయి పొలాలు తెంపుకుంటే, కట్టలు తెంపుకుంటే వాగులోకి నీళ్ళు వస్తే మా బోర్లు మళ్ళీ రీఛార్జ్ అవుతాయి, ఒక 15 రోజులు అయితే మేము పండుతాయని చెప్పి. ఈ పరిస్థితుల్లో ఇంకొక రైతు ఏమన్నాడు సార్ అంటే, నేను మాట్లాడుతుంటే, అన్నా నాకు ఒక 8 ఎకరాల భూమి ఉంది, నేను 8 ఎకరాల భూమిని అమ్మేస్తాను అంటే, ఎందుకే రామన్నా నాకు పిచ్చిలేసి లేచిందా అని నేనన్నా. ఏం చేయాలన్నా 8 ఎకరాలు అని చెప్పిన 2 కొడుకులు దీని మీదనే పెట్టినా, ఎకరం గుంట పొలం లేనోడు వాడు ఇలా రాయకేళ్ళకు పోయి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయిపోయిన వాడు 300 బంగాళాలు కట్టిండ్రు, మా వానికి నేను ఇజ్జత్ నేర్పినా, వానికి అడుక్కుని నేర్పినా. అంటే రైతు పరిస్థితి చెప్తున్నా సార్. నేను వేరే రాయకేళ్ళ విద్యోగించాను, నేను విమర్శించలే. గుంట లేనివాడు జెడ్పీటీసీ ఎంపీటీసీ కావద్దని అనట్లేదు, కానీ ఆ రైతు యొక్క బాధ నేను చెప్తున్నా. నా కొడుకును కూడా నేను కూడా విచ్చలవిడిగా గచ్చని రోడ్డు మీద పంపిస్తే వ్యవసాయం చేయకుండా మావాడు కూడా కదా బంగ్లాలు కట్టోడే, కార్లలో కట్టోడే అని చెప్పిండు ఆయన. అంటే ఈ పరిస్థితిని మనం శ్రీనివాస్ రెడ్డి గారు, గుంటూరు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం సార్. అక్కడ ఉన్నవారందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చలసాని శ్రీనివాస్ గారు, వారితో కలిసి నేను సమైక్యాంధ్ర పోరాటంలో కలిసి పనిచేశాను సార్. అందరికీ నమస్కారం అండి. తరదాకా వస్తే కానీ తెలియదు అన్నట్లుగా ఈ సోషల్ మీడియా మీద లోకేష్ గారి మీద చర్చ జరుగుతుంటే ఆయన ఏదో ఒక ముఖ్యమంత్రి మనవడని, మరో ముఖ్యమంత్రి కుమారుడని అలాంటి వ్యక్తిపై సెటైర్లు వేస్తారని చెప్పేసి అంటారు సార్. లోకేష్ గారు అంటే టీడీపీ వాళ్ళకి గొప్పగా వస్తారు, రాష్ట్ర ప్రజలందరూ భజన చేయాలంటే అది సాధ్యమేనా? అది సాధ్యమేనా సార్? మరి దీనికి ఇంత బాధపడుతున్నటువంటి వీళ్ళు లోకేష్ గారి నాన్నగారికి 2 ఎకరాలు మాత్రమే ఉందన్నటువంటి రోజుల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద నీచాతినీచంగా ప్రజలు చేవరించుకునే విధంగా కార్టూన్స్ చేసినప్పుడు ఏమయ్యారండి ఈ పోలీసులు? ఇందాక జూబుడి ప్రభాకర్ గారు ఒక ఛానల్లో అంటాడు, మేము చేసాం కాబట్టి మీరు చేస్తారా, ఇప్పుడు మేము చేసాం కాబట్టి మీరు చేయటం సబబేనా అంటారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏదో ఫిరాయింపులు ప్రోత్సహించారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పేసి అంటారండి. అంటే మీకైతే ఒక న్యాయం, ఇంకొకరికైతే ఒక న్యాయం. ఏమిటండి ఇది అసలు? ప్రజాస్వామ్యమా? అరుణ్, మీరు నిన్న కూడా ఉన్నట్టున్నారు అక్కడ మీ పోలీసులు. నాకు కొంచెం టైం ఇవ్వాలి. 2 విషయాలు, ఒకటి సోషల్ మీడియా, రెండోది తీసుకున్నాను. ముందుగా సోషల్ మీడియా వస్తే, ఇదే సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని అధికారంలో వచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి అవాగు చివాకులతోటి తీసుకొచ్చినాడు. సరే, ఈరోజు ఏదైతే పప్పు గారి విషయంలో, లోకేష్ బాబు గారి విషయంలో ఏదో మీడియా పెట్టారని, దీనికి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? అసెంబ్లీ కార్యదర్శి. ఏమని ఇచ్చారు? శాసన మండలిని అవహేళన చేసిన విధంగా ఉందని చెప్తున్నారు.
ఒకవేళ అసెంబ్లీ కార్యదర్శి అనేది ఉద్యోగస్తులు మాత్రమే కంప్లైంట్ ఇవ్వడానికి ఉద్యోగస్తులు. ఒకవేళ అతనికైనా అభ్యంతరం ఉంటే అతను కంప్లైంట్ చేసిన ఎవరు చేయాలి? శాసనమండలి అధ్యక్షులు చేయాలి. శాసనమండలి అబ్జెక్షన్ చేస్తే ప్రివిలేజ్డ్ కమిటీ కూడా పిలిచి ఎందుకు ఇటువంటి పెట్టామనేది ఒక నోటీస్ జారీ చేయాలి. వీరు శాసనసభ అసెంబ్లీ కార్యదర్శి పోలీస్ కేసు పెట్టడం, దానికి పోలీసులు హుటాహుటిని రావడం, ఒక టెర్రరిస్ట్ లాగా. రవికిరణ్ ఏమి టెర్రరిస్ట్ కాదు కదా, ఈ పాకిస్తాన్ నుంచి వచ్చి హైదరాబాద్లో తలదోచుకోవట్లేదు కదా, దానికి అర్ధరాత్రి 3 గంటలు తీసుకెళ్ళిన వాళ్ళు రోజంతా తిప్పడం, మళ్ళీ వదిలిపెట్టడం, కేసు పెట్టట్లేదు. ఎందుకు తీసుకెళ్ళినట్టు, ఎందుకు విచారించినట్టు, ఎందుకు వెనకబడ్డారు? అది అయిపోయింది, ఒక ఎపిసోడ్ అయిపోయింది. సరే, ఆయన మొద్దు సీన్లా చేస్తా అన్నారో లేకపోతే ఎలా చేస్తున్నారో అంతా పత్రికా ముఖం వచ్చింది. రెండో ఇన్సిడెంట్కి వచ్చేటప్పటికి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కి రావటం. అసలు ఏం నోటీస్తో వచ్చారు వీళ్ళు అంటే, ప్రతి పార్టీకి సోషల్ మీడియా వింగ్స్ ఉంటాయి. ప్రతి పార్టీకి, బీజేపీకి ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. మరి దీనికన్నా ఘోరంగా వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆడవారని చూడకుండా కూడా చాలా అభ్యంతరంగా పోస్టులు పెట్టినప్పుడు మరి ఏమైపోయారు ఈ పోలీసులు? మరి ఎందుకు వాళ్ళ మీద అటాక్ చేయలేదు? కంప్లైంట్ ఇవ్వలేదు. అంటే అధికారం మీ చేతిలో ఉందని చెప్పి పోలీసులు మీ ఇష్టం వచ్చినట్టు ఏది పడతా. రెండోది, నేను సాయిరెడ్డి గారు అన్నారు, గట్టిగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీరు యుద్ధం అంటే యుద్ధం, సంధి అంటే సంధి. అంటే సోషల్ మీడియా, ఏదైతే సోషల్ మీడియా ద్వారా, ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు మీడియా కూడా పాలపక్షానికి కొన్ని మీడియాలు తొత్తులుగా మారిపోయినాయి. సోషల్ మీడియా అనేది ఈరోజు 5th ఎస్టేట్లో తయారైంది. ప్రతి సామాన్యుడు వాట్సాప్ అను, ఫేస్బుక్ అని ఉంటుంది, ఈజీగా రీచ్ అవుతుంది. జయంతికి వర్ధంతికి తెలియని వ్యక్తిని ఏంటని అడిగితే క్వశ్చన్ మేము అడిగామా జయంతి వర్ధంతి ఏంటని? ఆయన నోట్లోంచి చెప్పాడు కదా లోకేష్ బాబే చెప్పాడు కదా, ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య ఉంటుందని ఉండేలా చేస్తానని. ఇటువంటి అతను మంత్రి, అది మేము చెప్పినందుకు సోషల్ మీడియా మీద దాడి. అంటే ఎంత ఘోరంగా ఉందంటే, జయంతికి వర్ధంతికి తెలియదు, తాగునీటి గురించి తెలియదు, తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి అనేవి మాట్లాడుతున్నారు. నిన్న ఇంత 20 మంది ప్రాణాలు కోల్పోయి వెళ్తే వాళ్ళతో ప్రవర్తించిన తీరు లోకేష్ గారు, మీరు వద్దంటే మేము వెళ్ళిపోతాం అంట. బాధితులు క్వశ్చన్ చేయకూడదు, ఇసుక మాఫియా మీద అడగకూడదు. సరే, ఇసుక మాఫియా మీదకి వద్దాం. ఇసుక మాఫియా ఎవరిది? అక్కడ 2 గ్రామాలకు సంబంధించింది, మునకాలపల్లి, గోవిందపురం. ఇద్దరు నాయుడు, ఒక ధనంజయ నాయుడు, రెండోది రాధాపతి నాయుడు. వీళ్ళిద్దరు టీడీపీ వర్గులు. వీళ్ళకి పైన ఉన్నది మనోహర్ నాయుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. వీళ్ళంతా ఒక రింగ్. వీళ్ళంతా మనోహర్ నాయుడు, ధనంజయ నాయుడు, రాధాపతి నాయుడు. వీళ్ళు మనోహర్ నాయుడు కూడా సంబంధం ఉంది ఇక్కడ. మనోహర్ నాయుడు కాదు, మీరు అక్కడ ఊరికే లింక్ పెడుతున్నారా? సంబంధం ఉందా? అది తిరుపతి చంద్రబాబు గారి సంబంధం ఉందా, లేకపోతే కావాలని లింక్ పెడతారు? లింక్ కాదు, నేను చెప్పేది చిత్తూరులోని ఇసుక మాఫియా గురించి మాట్లాడుతున్నాను. ఓకే. వీళ్ళ మీద ఈ ఏనాడు గ్రామస్తులు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చి కంచి వేసుకున్నారు, రోడ్డుకి అడ్డంగా కంచేశారు. కంచేస్తే కంచిని జేసీబీతో తొలగించింది ఇద్దరు నాయకులు కాదా? వాళ్ళు కంచిని తొలగిస్తేనే కదా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చింది. తహసీల్దార్ ఆఫీస్కి తాళం వేసిన మాట వాస్తవం కదా? తహసీల్దారులు ఆఫీస్కి తాళం వేసి మళ్ళీ సీఐకి తీస్తే సీఐ నా పరిధిలో లేదు, సివిల్ మ్యాటర్ అని చెప్పి మళ్ళీ ఏఎస్పీ దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం కదా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈరోజు ఇసుక మాఫియా గురించి మేము ఒక సోషల్ మీడియా ద్వారా ఒక సెటైర్ వేసాం, మమ్మల్ని జైలు వేస్తారా? మరి అది చెప్పిన ఆధారాలతో ఎంత ఘోరంగా ఉందండి, ఆధారాలతో వెళ్లాల్సిన అవసరం ఉందండి. అది చెప్తానండి, ఎంత ఘోరంగా ఉందంటే అసలు. సరే, ఇసుక మాఫియా చూడండి, అక్కడి నుంచి చిత్తూరు దగ్గర నుంచి, కృష్ణా జిల్లా దగ్గర నుంచి, ప్రకాశం జిల్లా దగ్గర నుంచి, విశాఖపట్నం దగ్గర నుంచి, శ్రీకాకుళం దగ్గర నుంచి, ఏ రేవు అన్నా సరే, ఏ నదిని ఉంచుతున్నారా? స్వర్ణముఖి ఎండిపోతుంది, స్వర్ణముఖి పక్కన పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు గొగ్గులు పెడుతుంటే పట్టించుకునే నాదులు లేడు. ఈరోజు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కాదా ఇసుక దందా చేసేది? ఒక శ్రీధర కావచ్చు, లేకపోతే కొమ్మలపాటి శ్రీధర కావచ్చు, లేకపోతే మంత్రిపాటి పుల్లారావు కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, బోండా ఉమామేశ్వరరావు కావచ్చు, వీళ్ళు కాదా? వీళ్ళు ఇసుకను అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న మాట వాస్తవం కదా? వాళ్ళు ఇసుకను అక్రమంగా తమిళనాడుకి, కర్ణాటకకి మాటలు వస్తున్నాం కదా? మీకు విశాఖపట్నం తీసుకోండి, లేకపోతే శ్రీకాకుళం తీసుకోండి, ఏ చెరువు ఉండట్లేదు, ఏ రేవు ఉండట్లేదు, ఇసుకను అక్రమంగా తరలేదు. మీకు వాల్టా చట్టం ఏం చెప్తుంది? 8 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటేనే ఇసుక తేమంటుంది. ఎక్కడన్నా చేస్తున్నారా? శ్రీదేవి గారు హైదరాబాద్ నుంచి. శ్రీదేవి గారు నమస్కారం, మాట్లాడండి.
నమస్తే అండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్కారం. అయితే ఒకటండి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా కనుక లేకపోతే ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతోంది, ఎక్కడ ఏ అవసరం, ఏ ఇబ్బంది జరుగుతోంది, ఎవరు ఎక్కడ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు, ఏ విధంగా బాగుపడే పనులు చేస్తున్నారు, చెడిపోయే పనులు చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. రెండోది, ఇది వరకు టీవీలు లేకపోతే టీవీలు రాకముందు పేపర్లు చెప్పిందే న్యూస్. ఇప్పుడు దేశం అంతా తెలవాలి అంటే, ప్రపంచం అంతా తెలవాలి అంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ వాడుతున్నారు. అయితే అందులో వచ్చే విమర్శల్ని మనం బాగుపడడానికి ఉపయోగించుకోవాలి తప్ప, ప్రతి ఒక్కళ్ళు, ఏదో పొలిటీషియన్సే కాదు, మామూలుగా ఇంట్లో ఉండే గృహిణి అయినా సరే అందులో వచ్చేదాన్ని ఉపయోగించుకుని బాగుపడడానికి ఉపయోగించుకోవాలి తప్ప, అదేదో భూతంలాగా భయపడి ప్రతిదానికి ఈ విధంగా జరిగింది మహిళకి అంటే, అమ్మో ఫేస్బుక్ లో నాకు కూడా జరుగుతుందేమో అని చెప్పి ఫేస్బుక్ క్లోజ్ చేయడం అనేది వెరిబాగులుతనం. అలా కాకుండా అటువంటివి కాకుండా ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుక లేకపోతే సాధారణంగా మా ఇంట్లో అబ్బాయి చిన్న పిల్లాడా అనేది కాదు, ఎవరైనా కూడా నన్ను విమర్శిస్తున్నారంటే ఎందుకు విమర్శిస్తున్నారనేది ఆలోచించాలి. ఇప్పుడు నేను అన్నది తప్పు లేదు, వాళ్ళు తోడుకోవడం చెప్పినందుకు ఇబ్బందిగా ఉందంటే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ప్రతిసారి మీడియాలోనే మాట్లాడుతున్నారు, పబ్లిక్ మీడియాలో మాట్లాడుతున్నారు. ప్రతిదీ అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అని మాట్లాడుతున్నారు. మరి చూసే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది, అక్కడ చూసి రాసుకున్నది మాట్లాడుతున్నారు. రాసుకోలేనటువంటి ఇది ఉంటే ఎట్లా ఇదవుతుందండి? అసలు పప్పన్నారు ఉప్పన్నారంటే ఏమన్నా నన్ను నేను ముందు మోటివేట్ చేసుకోవాలి, నేను బాగుపడాలన్నది లేకుండా నన్ను అన్న వాళ్ళ మీద కేసు పెడతాను అంటే ఇవాళ ప్రపంచం అంతా చూస్తోంది. ఇవాళ గుంటూరులో వాళ్ళు, విజయవాడ వాళ్ళు, ఏపీ వాళ్ళు చేశారు కాబట్టి సోషల్ మీడియా మీరు చూశారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. ఏ అమెరికాలో ఉన్నవాడు చేస్తారు అనుకోండి, అక్కడ ఎట్లా కేసులు పెడతారు, వాళ్ళ మీద ఎట్లా చేస్తారు? దేశంలో ఉన్న పెద్ద పెద్ద జర్నలిస్టులందరూ చూస్తారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రపంచం అంతా చూస్తుంది. పెద్ద పెద్ద జర్నలిస్టులు ఎవరైనా బాబు నువ్వు మాట్లాడి తప్పంటే వాళ్ళ మీద కేసు పెడతారు. అది పెద్ద కార్టూన్ ఇప్పుడు నిన్న ఇసుక దందా కారణంగా 20 మంది చనిపోయారు అనేది అంటున్నారమ్మా. మరి ఇప్పుడు అటువంటి వాటి మీద విమర్శ చేయాలా వద్దా? విమర్శ చేస్తే ఆయన ఊరుకోని అంటున్నారు. ఎట్లా? అసలు విమర్శ చెయ్యకపోతే నీకు ఎట్లా తెలుస్తుందండి రాష్ట్రంలో ఏం జరుగుతోందో? 3 సంవత్సరాలు అయింది ఆ గవర్నమెంట్ వచ్చి, చేసిందయ్యా ఏమిటయ్యా అంటే రాజధాని నిర్మించారు, చాలా సంతోషం, ఏమీ లేని చోట రాజధాని నిర్మించడం చాలా సంతోషం. కానీ మిగిలిన పరిస్థితి ఏమిటి? మిగిలిన వాళ్ళ పరిస్థితులు ఏమిటి? ఒక్క ఫైల్ కదులుతోందా? రాజధాని అంటే 2 బిల్డింగ్లు కడితే రాజధాని అయిపోయినట్టు కాదు. జరుగుతోందా? ఎక్కడ ఏమీ జరగట్లేదు, మొత్తం అంతా స్తంభించేసి అంతా అక్రమదందా. రేపొద్దున ఎలక్షన్స్ కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఎట్లా డబ్బు సంపాదించుకుంటారు, వాళ్ళు సంపాదించుకునేందుకు మార్గాలు ఏమిటి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళకి ఏ ఏ పోస్టులు ఇవ్వాలి, ఏ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఒక్కటే. రైట్. రమాదేవి గారు నందిగామ నుంచి. రమాదేవి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడండి, చర్చలో పాల్గొనండి. మీ అందరికీ నమస్కారం సార్. మాట్లాడండి. జగనన్న ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు అట్లా చేస్తున్నాడు అన్నిటికీ? కానివ్వండి, ఈ అధికార పూరు కదా, మరి ఆయనకి అధికారం జగనన్న అంటే నాకు అభిమానం సార్, జగనన్న పార్టీ నేను. తప్పు లేదు దాంట్లో, చెప్పండి. అందుకని జగనన్న గురించి మాట్లాడదాం అనుకున్నా, పెద్దగా మాట్లాడటం రాదు నాకు. చాలు, ఈ మాట చాలు, గొప్ప మాట చెప్పారు కదా, మీకు అభిమానం చెప్పారు, అయిపోయా. మీకు ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళు చెప్తున్నా తప్పేం కదా. ఓకే. అరుణ్ గారు చెప్పిన నిన్న సోషల్ మీడియా మీద దాడి చేశారు కదా, ఆఫీస్ మీద, వైసీపీ ఆఫీస్ మీద, దాని మీద ఏమంటే మాట్లాడండి. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు అంటే తప్పకుండా కేసీఆర్ గారు ఆశయాలు. ఎందుకు ఆయన కోమటిరెడ్డి గారు సవాల్ చేశారు, నేను అసలు ఏ శాఖలో లేదు పొమ్మన్నారు. టీడీపీ వాళ్ళైతే చీటింగ్ ఏదో పెట్టుకుంటా ఉన్నారు. న్యాయమైనటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, వారి గురించి నేను తప్పకుండా నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ అగైన్స్ట్ హిమ్, విల్ అప్రిషియేట్ డెఫినెట్లీ. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రోజు రైతులే రాజు కావాలనే ఆశలో రూపాయలు ఈ రోజు 8,000 రూపాయలు ఇస్తున్నారు, మాఫ్ చేసేసారు అందరికి. ఎవరు చేసినట్టు మాఫ్ చేసేసారు. రేపు పొద్దున విత్తనాలు కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు. ఎప్పుడైతే పంట మొదలు పెట్టారో అప్పటి నుంచి వాళ్ళు ఇస్తారు, ఇంకా బాగా చేస్తారు. ఈ రోజు ప్రధానమంత్రి ముంగడు కూడా దానిపైన వ్యవసాయ రంగం అంతా కూడా దేశంలో ఒకటే దీనిగా రావాలని చెప్పేసి మాట్లాడడానికి కూడా వెళ్ళారు, తప్పకుండా మాట్లాడతారు.
మీరు చెప్పినటువంటి అడ్వైస్ తప్పకుండా రైతులు కూడా ఎవ్వరు మోసపోకూడదు. అలాంటి ఏమైనా జరిగితే తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు ఇమీడియట్లీ. ఆ రైతు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకునే అవసరం లేదు. అదే ఆశయాలలో ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి నేను మీకు స్వాగతిస్తున్నాను. తప్పకుండా మీ అడ్వైస్ స్వీకరించి అలాంటి ఏమైనా జరగకుండా చేస్తాం. ఒకసారి 2 సార్లు చెప్పక్కర్లా. పెద్దలు సీనియర్ మాట్లాడుతూ ఉన్నారంటే సరే ముఖ్యమంత్రి గారు రైతే రాదు అనేది మొదటి నుంచి వస్తున్నాం. ఆయన పాపం రైతు రాదు కాదు రైతు ఏందనేది ఎవరు అన్నా అనుకోకుండా రైతు ఎవరు మోడీ గారి సంకల్పం. ఎవరైనా రైతులు రాజైతే మేము సంతోషంగా ఉండాలా? దేశంలో ఏ ప్రాంతంలో ఆన్లైన్ మార్కెట్ సిస్టమ్ ద్వారా దేవుళ్ళు చూడమండి రావాలని మీరు మాట్లాడుతున్నాం మాట్లాడలే. ఇప్పుడు ఎవరు అన్నా కాదన్నా రైతే రాదు. ఎందుకంటే ఉన్నదాంతో తృప్తిగా దీన్ని కలో గంజో తాగి కాళ్ళు అందిన కాడికి చెద్దరు కప్పుకొని కాళ్ళు దాపుకొని పండుకునేవాడే తృప్తితో ఉన్నవాడే రాజు. అందులో రైతు రాజే ఎప్పుడు. ఎవరు నువ్వు అన్నా రాకున్నా రైతు రాజే. నీ దగ్గర ఆత్మహత్యలు ఆగలేదు, పెరిగినాయి. నీ దగ్గర ఆత్మహత్యలు ఆగలేదు. రెండోది ఏంటంటే ఇవాళ నిజంగా కూడా వారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా ఒక్కసారి ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నాం, మనం 6 మీతో కలుపుకుంటే 6 ఉన్నాం. నాతో పాటు రండి. మీ రుణమాఫీ ఏ విధంగా రైతుకు లాభపడ్డదు అనేది రైతులు చెప్తారు, బ్యాంక్ ఆఫీసర్లు చెప్తారు. ఇలా మీరు ఇచ్చిన రైతులు ఏదైతే రుణమాఫీ ఉందో విడుదల వారికి ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకు లెక్కేయడానికి సరిపోయింది. మళ్ళీ రుణాలన్నీ కూడా మళ్ళీ రెన్యూ అవుతున్నాయి. అంటే పక్క రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఏం చెప్పారంటే ₹1,00,000 కానీ లిమిట్ చేశానని చెప్పారు. దాంట్లో ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అందుకని అది రెండు విషయం. అరుణ్ కుమార్ గారు ఇందాక మాట్లాడిన విషయంలో ఒకటి విభేదిస్తున్నాను. ఏంటంటే శాసన మండలి మీద అలా వేయటం అనేది సరైన విధానం కాదు. అరెస్ట్ చేయడానికి కానీ సమర్థించకూడదు మనం ఎట్టి పరిస్థితుల్లో. నేను అనేది వెరీ క్లియర్ గా ఉన్నాను. నిన్న శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ గారు అభ్యంతరకరంగా ఉంటే ఎవరైనా నిన్న శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ గారు సిపిఐ నాయకుడు, ఆయన ఏ పార్టీ సిపిఐ కదా, ఆయన నేను చూశానండి దాంట్లో ఏమి అభ్యంతరకరమైంది అయితే రైతరాజు వేయండి పక్కన దేవేందర్ గారు నల్గొండ నుంచి. దేవేందర్ గారు నమస్కారం. సోషల్ మీడియా గురించి నేను ఐ విల్ ఓన్లీ కన్ఫైన్ టు సోషల్ మీడియా. ఓకే మాట్లాడండి. జాతీయ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా ద్వారా చాలా బెనిఫిట్ అయింది. రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే టీడీపీ తెలుగు రాష్ట్రాలలో ఇవాళ వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంలో సోషల్ మీడియా ముందున్నప్పుడు ఈ ఉలికిపాటు ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు లోకేష్ మాట్లాడిన మాటల మీదనే వ్యంగ్యాస్త్రాలు వేశారా, మాట్లాడిన దాని మీద వేశారా? మాట్లాడిన దాని మీద వేస్తేనేమో అది మార్ఫింగ్. ఆయన మాట్లాడిన దాని మీద చాలా వరకు చేశారు. ఆయనకు ఏది వాళ్ళు అనేది ఏంది ఇప్పుడు మన జయంతికి వర్ధంతికి తేడా తెలియదు కాబట్టి పెద్దల సభ అంటే కూడా ఆయనకు తెలిసి ఉండే అవకాశం లేదు. పెద్దల సభ అంటే ఏంటి ఆయనకి అంటే ఆయన మాట్లాడే పద్ధతిలో చూసాం కదా. మీరు సైకిల్ పార్టీ చేస్తే పెద్దల సభకి వెళ్ళాడు మాట్లాడి 175 వెళ్తే 200 అన్నాడు. అంత ముందు 294 ఉన్నప్పుడు హ్యాండ్ ఓవర్ తండ్రిది. నువ్వంటే 225 గెలవాలి, 250 గెలవాలి, 290 గెలవాలి అంటాడు కదా. అదే హ్యాండ్ ఓవర్ ఇప్పుడు రాష్ట్ర విడిపోయినాక కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు ఇక్కడ కేసీఆర్ గారు కానీ ఆయన కానీ అంటే అసలు మా అంత ఆదర్శ రాజకీయాలు ఎవరు చేయరని చెప్తారు. మీరు మొదటి ప్రతిపక్షాల మీద చేస్తున్న అసత్య ఆరోపణలు ముందు మీరు వాటిని కట్టుబడి ఉన్నారా? కేటీఆర్ గారు గోదావరి నీళ్లు ఇస్తూ చేయలు అడుగుతూ కొబ్బరికాయ కొడుతూ నేనే పట్టుకొచ్చాను. 3 నెలల్లో గోదావరి మోటార్ వేసి నడిపే అవకాశం ఉందా మీరు మాట్లాడి? అంటే సోషల్ మీడియా ద్వారా మీరు చేసేదేమో ప్రతిపక్షాల మీద అసత్యాలు దుష్ప్రచారం చేయొచ్చు. అదే సోషల్ మీడియాలో సెటైర్ యూజ్ చేసుకుంటే మీరు సెటైర్ మాత్రమే అక్కడ అసత్యం ఏం లేదు, అసత్యం ఏం లేదు. తర్వాత గూగుల్లో మీరు కొడితే రాహుల్ గాంధీ గారి పేరు మీ దగ్గర పేరు వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాజ్ చాలా మంది వాళ్ళు మాట్లాడిన దాన్ని స్క్రిప్ అయిన దాన్ని ఒక వ్యంగ్యంగా దాన్ని ముందు పెడుతున్నారు. వ్యంగ్యం అనేది ఏంటి? ఇప్పుడు ఎందుకు టీఆర్ఎస్ గురించి మాట్లాడాలంటే మన మోహన్ ఋషి గారు ఒక పుస్తకం రాశారు. ఫస్ట్ సెంటెన్స్ ఉద్యమ ఫలాలు ఫుడ్ మార్కెట్ దొరకవంటే వినవేమి బ్రదరు. ఉద్యమ ఫలాలు అంటే ఫుడ్ మార్కెట్ లో దొరకవు కదా. అక్కడ అలాగే వీళ్ళు ఏం మాట్లాడినా కూడా తెలుగు ఆత్మగౌరవం ఇంత సోషల్ మీడియా అని చెప్పి మోడీ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఈ రోజున లోకేష్ గారి గురించి మేము జూబ్లీస్ లో ఉన్నా, నల్గొండలో ఉన్నాం, మాకు అనేక మంది ఎస్ఎంఎస్ల ద్వారా వాట్సాప్ ద్వారా వస్తున్నాయి మెసేజ్. దాంట్లో ఎక్కడ కూడా అసత్యాలు ఏం లేవు. వాళ్ళు మాట్లాడిన దానికి కాస్ట్యూమ్ రెఫరెన్స్
కొంత జోడిస్తున్నారు. ఏది మనకి జనరల్ గా ప్రజలు ఎవరు చూస్తారు ఈ విషయంలో వాళ్ళకి ఎందుకు ఆసక్తి ఉంది? ఆయన మాట్లాడే ప్రతి విషయాలలో లేకపోతే ఒక విధమైన బాగా చెప్పారు దేవేంద్ర గారు. జైకర్ గారికి విసనపేట. జైకర్ అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. నమస్తే సార్ మాట్లాడండి సార్. ఇక్కడ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపాలి, ఐరన్ హీల్ వేయాలి అనేటటువంటి భావన అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ప్రశ్నించబడినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది సార్. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది, షేక్స్పియర్ గారు ఒక మాట చెప్తారండి, అసలు విమర్శనా బుద్ధి లేకపోతే నేను రచయితనే కాదంటాడండి. విమర్శ మూలాన ఏదైనా సరే దాంట్లో నుంచి మనం ఒక సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటామండి సార్. ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను సార్. శ్రీధర్ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయనకి కడుపు వచ్చినట్టుగాను, ఆయన అవినీతిని కంటున్నట్టుగాను, అనేక మంది అవినీతి పిల్లల్ని కంటున్నట్టుగాను అసభ్యకరమైనటువంటి కార్టూన్లు గీశారండి. ఇంకో విషయం సార్, తెలుగుదేశం సోషల్ మీడియా తల్లిని అవమానించిందండి. జగన్మోహన్ రెడ్డికి ఒక వృద్ధ మహిళ ముద్దు పెడితే ముద్దును కూడా చాలా చండాలంగా చిత్రీకరించారండి. మరి తల్లిని అవమానించిన దానికన్నా తప్పును వెతికి పట్టుకున్న దాన్ని ఈ విధంగా ఉక్కుపాదంతో మోపాలని చూడడం ఎంతవరకు? సరైనోడు సన్నాచోడు అని ఒక పోస్ట్ పెట్టారు సార్. అంటే తెలుగుదేశం పేజ్ సార్ ఇది. సరైనోడు సన్నాచోడు, జగన్మోహన్ రెడ్డి సన్నాచోడు అంటే ఏ ప్రశ్నకి సమాధానం చెప్పని అవినీతికి ఊపమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారేమో సరైనోడటండి. ఎంతవరకు సమంజసం సార్ ఇది? బాగా చెప్పారు జైకర్. ఈ శాసన మండలి సభ, పెద్దల సభ ఏదైతే ఆ పోస్ట్ పెట్టారో, సో ఆ పోస్ట్ పెట్టిన తర్వాత కొన్ని కామెంట్స్ వచ్చినాయి. నేను చెప్పేది అంటే అసలు శాసన మండలికి లోకేష్ పంపడం అన్నాడు. అసలు రాజకీయ నిరుద్యోగులు నిలవే శాసన మండలిని వాదించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని పంపడం, లోకేష్ కనుక నిజంగా కూడా రాజకీయ భిక్ష పెట్టాడంటే చంద్రబాబు నాయుడు పెట్టలేదండి. లోకేష్ కనుక రాజకీయ భిక్ష పెట్టాడంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఎందుకంటే శాసన మండలి పెట్టారు కాబట్టి. ఒకవేళ శాసన మండలి లేకపోతే లోకేష్ గారికి రాజకీయ భిక్ష, ఈయన లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఇడుపులు పోయి దండం పెట్టుకోవాలి ఆయనకి. రెండోది, పెద్దలు చెప్పినట్టు ఈ కార్టూనిస్ట్ శ్రీధర్ గారు మీరు ఒక కార్టూన్ చూస్తే కనుక రీసెంట్గా ఇప్పుడు పబ్లిక్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారిని విటుడుగా చేసి, బీజేపీని వేషిగా చేసి, రాష్ట్ర బీజేపీని వేషిగా చేసి, ఈ వేషను పంపించే దానిలో కేంద్ర బీజేపీ ఒక కార్టూన్ వచ్చింది. ఇప్పుడు గతంలో వచ్చింది. అంతకన్నా ఘోరం కదా పెడితే అప్పుడు ఇప్పుడు మోడీ గారు బ్రహ్మాండం వాళ్ళ ఇష్టం కదా. తర్వాత ఇప్పుడు టీవీ 9లో ఒక ప్రోగ్రామ్ వస్తుంది వికట కవి, అంత వ్యంగ్యంగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళందరినీ వదిలేసేసి అంటే సోషల్ వాళ్ళు చేస్తే చాలా పాజిటివ్గా తీసుకుంటారు, ఏదైతే వీళ్ళు చేస్తే నెగిటివ్ తీసుకుంటారు. రెండో విషయం ఒక మహేంద్ర గారు చెప్పారు సార్, తెలంగాణ తీసుకెళ్తాను, రుణమాఫీ ఎలా జరిగిందని చూస్తాను. మేము రిక్వెస్ట్ చేస్తాం, మా ఆంధ్రాకి రండి, రుణమాఫీ అనే హామీ ఎలా మాఫీ అయిందో మేము చూపిస్తాం. హామీ మాఫీ ఎలా అయిందో మేము చూపిస్తాం. శ్రీనివాస్ గారు, లక్ష్మీపతి రాజా గారు, మహేందర్ రెడ్డి గారు, అలాగే అరుణ్ కుమార్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.